బేగంపేటలో భార్య కూతుర్ని చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుడు గణేష్ కుటుంబం కొన్ని రోజుల క్రితమే మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వలస వచ్చింది. గణేష్ ఆటో డ్రైవర్గా పనిచేసేవాడు. అయితే ఆయనకు 11 నెలల క్రితం 3వ కూతురు పుట్టింది. ఆమె తనకు పుట్టలేదని గణేష్కు అనుమానం పెరిగింది. ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరిగేదని తెలుస్తోంది. దాంతోనే అనుమానం కాస్త పెనుభూతంగా మారింది. భార్య స్వప్నను 11 నెలల చిన్నారిని తెల్లవారుజామున గొంతు నులిమి చంపేశాడు గణేష్. ఆ తర్వాత బేగంపేట రైల్వే స్టేషన్కు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోయినపల్లి హత్య ఆత్మహత్యకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. బోయినపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. భార్య 11 నెలల పాపను చంపిన గణేష్ అనే వ్యక్తి తిరిగి అతను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం వాళ్ళు నివాసం ఉంటున్న ఇంటి దగ్గర ఉన్నాం. ఇదే ఇంట్లో గణేష్ దాదాపు 2.5 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. అతనుతో పాటు అతని 3 పిల్లలు, అతనికి స్వప్న, అతని భార్యకి అలాగే గణేష్కి మధ్య గత కొద్ది రోజులుగా విభేదాలు ఉన్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు తరచూ గొడవ పడుతుండేవారు. మనం చూస్తున్నాం ఇదే ఇంట్లో నిన్న రాత్రి అతను బెడ్లో పైన మంచం మీద, ఎదురుగా మనం చూస్తున్న మంచం మీద 2 పిల్లలు పడుకొని ఉన్నారు. మరొక దాని మీద అతనితో పాటు అతని 11 నెలల చిన్నారి గణేష్ పడుకొని ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ముందు స్వప్నని చంపాడు అతను. గొంతు నులిమి చంపిన తర్వాత పడుకొని ఉన్న 11 నెలల చిన్నారిని కూడా గొంతు నులిమి చంపాడు. 2 పిల్లల్ని మాత్రం వదిలేశాడు, మరో బెడ్ మీద పడుకున్న పిల్లల్ని. వాళ్ళని ఏమి చేయకుండా బయటికి వచ్చి నేరుగా రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి అక్కడ సూసైడ్ చేసుకున్న పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. 2.5 ఏళ్లుగా ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటున్నట్లు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఈ ఘటన జరిగి ఉండొచ్చు అనేది ఇప్పటి వరకు మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా అదే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు, స్థానికులు పక్కనే ఉన్నారు. అమ్మా, మీరు ఎప్పుడు చూసారు? మీకు ఏమైనా చెప్పాడు ఆయన వెళ్ళేటప్పుడు? ఏంటి చెప్పిండు. ఏమన్నాడు? నేను మార్కెట్కి పోతున్నామ్మా అన్నాడు. అంటే సరే అని ఊరుకున్నా. ఎప్పుడైనా పోయేటప్పుడు పలకరించిపోతాడు అంటే సరే అని ఊరుకున్నా. మళ్ళీ ఒక 15 నిమిషాలకు అమ్మ మా నాన్న మా అమ్మకు ఫోన్ చేయవా అన్నాడు. మా అన్నకు మా అమ్మకు చేయవా అంటే నా దగ్గర నెంబర్లు లేవు నాన్న, నాకు తెలియదు అంటే అక్కడ ఉంటేనంటే నువ్వు సప్నకు మీ భార్యకు చెప్పు, సప్న చెప్పంటే సప్న నాకు యాక్సిడెంట్ అయింది, సప్న ఏడుస్తుంది, సప్న చెప్పకు అని అన్నాడు. అంటే సరే వాళ్ళ అమ్మకు ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన దాకా మాట్లాడిండు. సరే అని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడిన. అంతవరకు వాళ్ళ అమ్మతో చెప్పేసిన, వాళ్ళ అమ్మ ఫోన్ పెట్టేసిండు. వాళ్ళ అన్నయ్యకి నేను చేయలేదు, ఇక వాళ్ళ అమ్మకే చేసి వదిలిపెట్టేసి. ఎప్పుడు నాకు పోయేటప్పుడు 15 నిమిషాల దాకా 4 అయింది ఆయన పోయేటప్పుడు. మళ్ళీ 15 నిమిషాల దాకా 5 గంటలకు నాకు ఫోన్ చేసిండు. ఇది ప్రస్తుతం స్థానికులు చెప్తున్న అంశము. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఇటు గణేష్ కూడా చనిపోయాడు, అతని భార్య స్వప్న 11 నెలల చిన్నారి. 2 మృతదేహాలు కూడా ప్రస్తుతం గాంధీ మార్చిలో ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించారు. పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత వాళ్ళకు ఒకవైపు అప్పగించే ప్రయత్నం ఒకవైపు పోలీసులు చేస్తున్నారు. మరొకవైపు ఈ ఘటనకు సంబంధించి భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి కారణం అనేది ఇప్పటివరకు అయితే దర్యాప్తులు పోలీసులు గుర్తించారు. కెమెరామెన్ నాగరాజుతో రాధాకృష్ణ, హైదరాబాద్.